ఓం శ్రీ గురువే నమః. ఈరోజు మనం వృశ్చిక రాశి గురించి పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈ రాశిలో జన్మించిన వారు ఏ లక్షణాలు కలిగి ఉంటారు, వీరి వృత్తి, ప్రేమ జీవితం, ఆరోగ్య పరిస్థితి, బలాలు బలహీనతలు ఏంటి, ఇలాంటి అన్ని విషయాలను తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమః శివాయ అనే కామెంటు చేయండి. వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కింద జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి కుజుడు. అక్టోబర్ 23 నుండి నవంబర్ 21 మధ్య జన్మించిన వారు ఈ రాశికి చెందినవారుగా ఉంటారు. ఈ రాశి నీటి తత్వానికి చెందినదిగా పరిగణించబడుతుంది. దీనికి పాలక గ్రహం మంగళుడు. వీరి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేది చూస్తే, వృశ్చిక రాశి గల వ్యక్తులు బలమైన మనోబలముతో, లోతైన భావోద్వేగాలతో ఉంటారు. వీరు తమ మనస్సులోని విషయాలను బయటకు చెప్పరు. నమ్మిన వ్యక్తుల కోసం ఏమైనా చేయగలరు, కానీ అనుమానాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలను సూచిస్తుంది. కొంత ఒత్తిడితో పాటు కొన్ని సానుకూల పరిణామాలు కూడా ఎదురవుతున్నాయి. ధైర్యంగా వ్యవహరించడం ద్వారా కొన్ని సమస్యలను అధిగమించవచ్చు. వృశ్చిక రాశి వారికి ఈ నెలలో కొన్ని ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా అనవసర ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. పెట్టుబడులు చేసేటప్పుడు శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. వృశ్చిక రాశి వారి బలాలు బలహీనతల విషయానికి వస్తే, సంకల్ప బలం, విశ్వసనీయత, సమస్యలను లోతుగా విశ్లేషించే శక్తి, అత్యుత్తమ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వీరి యొక్క బలాలుగా చెప్పుకొనవచ్చును. అధిక అనుమానం, క్రూరత్వపు భావన, అధిక నియంత్రణ చూపించే స్వభావం వీరి యొక్క బలహీనతలుగా చెప్పుకొనవచ్చును. వృశ్చిక రాశి వారు వృత్తిపరంగా శాస్త్రవేత్తలు, గూఢచారులు, సైకాలజిస్టులు, డాక్టర్లు వంటి రంగాలలో అద్భుతంగా రాణించగలరు. వీరి లోతైన ఆలోచనలు, పరిశోధనాపరమైన దృష్టికోణం వల్ల వీరు టెక్నికల్ లేదా రహస్య పరిశోధనలో ముందుంటారు. అదేవిధముగా ప్రేమ సంబంధాల విషయానికి వస్తే, వారి ప్రేమ గాఢంగా ఉంటుంది. నమ్మిన వారిని బాగా ప్రేమిస్తారు, కానీ ఓ చిన్న అనుమానం కూడా బంధాన్ని నాశనం చేయగలదు. కాబట్టి పరస్పర విశ్వాసం అవసరం. అదేవిధముగా వృశ్చిక రాశి వారి ఆరోగ్య విషయానికి వస్తే, వృశ్చిక రాశి వారికి జననాంగాలు, మూత్రపిండాలు, రక్త సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాయామం, సరైన ఆహారం వల్ల దీనిని నియంత్రించవచ్చు. అదేవిధముగా వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు, మెరూన్. అదేవిధముగా వృశ్చిక రాశి వారికి అనుకూల సంఖ్యలు 9, 18, 27. ఈ నెలలో గ్రహాల మార్పుల కారణంగా వృశ్చిక రాశి వారికి కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఈ నెలలో రాహువు, కేతువు, గురువు సహా 6 ప్రధాన గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతున్నాయి. జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు, బుధుడు, శుక్రుడు తమ స్థానాలను మార్చుకోబోతున్నారు. ఇలా గ్రహాల కదలికలో మార్పుల వల్ల ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి చాలా మేలు జరుగుతుందని చెప్పుకొనవచ్చును. వృశ్చిక రాశి వారు ఈ నెలలో చిన్న చిన్న విషయాలకు ఒత్తిడికి గురి కాకుండా ఉండాలి. ఉద్యోగులకు కార్యాలయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీకు స్నేహితుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. సూర్యుడు, శుక్రుడు, బుధుడు, గురుడి అనుగ్రహంతో సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో మీరు చేసే ప్రయత్నాలన్నింటిలోనూ పురోగతి సాధిస్తారు. మీకు డబ్బు సంపాదించేందుకు అనేక అవకాశాలు లభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలను చూడవచ్చు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి పెరగడం, కొన్ని పనుల్లో అడ్డంకులు రావడం జరిగే అవకాశం ఉంటుంది. కానీ అదే సమయంలో పలు అవకాశాలు కూడా ఎదురవుతాయి. ఈ నెలలో మీ నైపుణ్యాలను ఉపయోగించుకొని మీకు అనుకూలంగా మార్చుకునవచ్చును. ఈ నెల మీకు పరీక్ష వంటిదే, కానీ ధైర్యంగా నిశ్చలంగా ఉంటే విజయం మీదే. ఈ సమయంలో మీరు ఎవరితోనైనా సమయం పాటించాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు. దీన్ని బట్టి సంబంధాలను పటిష్టంగా కాపాడుకోవడం చాలా అవసరం. ఈ నెల ఆర్థికంగా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. అనుకోని ఖర్చులు, అప్పుల భారం గమనించవచ్చు. ముఖ్యంగా మే 3వ వారంలో నికర ఆదాయంపై ప్రభావం చూపే ఖర్చులు సంభవించవచ్చు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. ఆస్తుల కొనుగోలు, పెట్టుబడుల విషయంలో నిపుణులతో సలహాతో ముందుకెళ్లడం మంచిది.
స్థిరాస్తుల కొనుగోలుకు అనుకూల సమయం కాదు. పాత అప్పులను తీర్చేందుకు కొంత ఒత్తిడి ఎదురు కావచ్చు. అయినప్పటికీ మీరు చాకచక్యముగా వ్యవహరిస్తే దీన్ని సమర్థవంతంగా పరిష్కరించుకొనవచ్చును. అదేవిధముగా ఉద్యోగులకు ఈ నెల కొత్త సవాళ్లను తీసుకువస్తుంది. ఉన్న ఉద్యోగంలో ఒత్తిడి ఎదురు కావచ్చు. ప్రమోషన్ ఆశించేవారు కొంత ఆలస్యం చూసినా మీ కృషికి మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు నిరుద్యోగంగా ఉన్నా ఈ నెల చివరి వారంలో మంచి అవకాశాలు కనిపించే అవకాశం ఉంటుంది. సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపరుచుకోవడం వల్ల మీరు ప్రాజెక్టులపై గట్టి పట్టు సాధించగలుగుతారు. మీ నైపుణ్యాలను అప్డేట్ చేసుకుంటే కొత్త అవకాశాలు సిద్ధంగా ఉంటాయి. వ్యాపారవేత్తలకు ఈ నెల సాధారణంగా కొనసాగుతుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త చాలా అవసరం. కొత్త భాగస్వామి ఒప్పందాలలో స్పష్టత అవసరం. మే చివరి వారంలో లాభాలు గమనించవచ్చు. అదేవిధముగా విద్యార్థులకు ఈ నెల మధ్యమముగా సాగుతుంది. ప్రత్యేకించి పరీక్షలు లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఒత్తిడి ఉంటుంది. చదువుపై దృష్టి సారించడం, ఏకాగ్రతతో చదవడం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు. మేధోశక్తిని సద్వినియోగం చేసుకునే సమయం ఇది. పునరావృతం, అభ్యాసం మరియు ప్రశ్నాపత్రాలు వ్రాసే సాధన ఎక్కువ చేయాలి. ఇంటర్నెట్ ద్వారా ఉపాధ్యాయుల మద్దతు తీసుకుంటే మే నెల చివరికి మంచి అభివృద్ధి సాధించవచ్చు. ఈ నెల ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యముగా ఒత్తిడి, మానసిక ఆందోళన వల్ల తలనొప్పులు, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి. జీర్ణ సమస్యలు కూడా ఉంటే ఆహార నియమాలు పాటించండి. యోగా, ధ్యానం వంటి మార్గాలను అనుసరించండి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం ద్వారా మే నెల ఆరోగ్యంగా గడిపే అవకాశం ఉంటుంది. కొత్త అలర్జీలు, నరాల బలహీనత వంటి సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం శ్రమపడి ఆరోగ్యపరంగా మార్పులు తీసుకొని రావాలి. ప్రేమ వ్యవహారాల్లో ఈ నెల కొంత స్పష్టత అవసరం. చిన్నపాటి విభేదాలు, అపార్థాలు రావచ్చు. నమ్మకం మరియు సంభాషణ ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకొనవచ్చును. వివాహితులైతే జీవిత భాగస్వామితో మరింత సమయం గడపడం మంచిది. చిన్న విషయాల్లో గాంభీర్యంగా స్పందించకుండా సహనము చూపించండి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం. పిల్లల విద్య పట్ల ఆందోళన ఉండవచ్చు, కానీ శాంతిగా వ్యవహరిస్తే కుటుంబం మీకు మద్దతుగా నిలుస్తుంది. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారి గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నాం. ఈ వీడియో వృశ్చిక రాశి వారికి ఎంతో మేలుగా ఉంటుందని ఆశిస్తున్నాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధముగా మన ఛానల్ను మొట్టమొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.